Everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about exercise 3.7 problems 2, 3, 4. Now we discuss the fifth problem. Fifth problem. What is fifth problem? Find the smallest number that must be added to 2,89,279 so that it is divisible by 8. ఓకేనా, ఇట్ ఈస్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమన్నారు. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ that must be added to 2,89,279 so that it is divisible by 8. That it is divisible by 8. ఓకేనా? The question is what? Find the smallest number that must be added to 2,89,279 so that it is divisible by 8. ఓకేనా? Now the solution is what? The solution కి మనము find the smallest number that must be added to 2,89,279. ఓకేనా? ఫస్ట్ మనం దానికి ఏ నెంబర్ యాడ్ చేయాలో కనుక్కుందాం. డైరెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఈజీ ప్రాసెస్లో ఎలా కనుక్కోవాలో చెప్పడానికి నేను ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నా. 279ని మనం ఏం రాసుకోవచ్చు? 2 lakhs ప్లస్ 80,000 ప్లస్ 9,000 ప్లస్ 279. ఓకేనా? ద మల్టిపుల్స్ ఆఫ్ 1000 ఈజ్ డివిజబుల్ బై 8. ద మల్టిపుల్స్ ఆఫ్ 1000 ఈజ్ డివిజబుల్ బై 8. ఓకేనా? ఈ మల్టిపుల్స్ ఆఫ్ థౌజండ్సే కదా ఇవన్నీ డివిజబుల్ బై 8 అవుతుంది. 279 డివిజబుల్ బై 8 అవుతుందా కాదా అనుకోవాలి. ఓకేనా? 208 8 3 24 24 అంటే ఇక్కడ మనకి ఉంటుంది 39 ఉంటుంది. 8 5 40 కదా. 8 5 40 కావాలంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? 39 ఉంది. దీనికి +1 చేయాలి కదా. +1 చేస్తేనే కదా మనకి డివిజబుల్ బై 8 అయ్యేది. 279 అనేది డివిజబుల్ బై 8 కాదు కదా. 279 ఈజ్ నాట్ డివిజబుల్ బై 8. దెన్ వీ హ్యావ్ 2,89,279 ఈజ్ నాట్ divisible by 8. కాబట్టి మనం దీనికి ఏం చేయాలి? 2,89,279కి +1 యాడ్ చేస్తే మనకి డివిజబుల్ బై 8 అవుతుంది. డివిజబుల్ బై 8. ఓకేనా? 2,89,279కి ఒక నెంబర్ యాడ్ చేయమన్నారు కదా. ఆ నెంబర్ ఏంటిదంటే +1. మళ్ళీ దీన్ని చూద్దాం. 2 lakhs ప్లస్ 80,000 ప్లస్ 9,000 ప్లస్ 280 డివిజబుల్ బై 8 అవుతుందా లేదా చూద్దాం. 280 డివిజబుల్ బై 8 అవుతుందా లేదా చూద్దాం. 280కి 8 3 24 40 8 5 40. ఓకేనా? therefore 280 ఈజ్ డివిజబుల్ బై 8. therefore the number is find the number అన్నాడు కదా. the number ఏం యాడ్ చేసినాం మనం? is equals to what? 1. this is the fifth answer. now the fifth answer is completed.
Now the sixth problem is what? Find the smallest number that can be subtracted from 1965 so that it becomes divide by or divisible by 4. అంటే 1965కి ఒక నెంబర్ని మనము సబ్స్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్ ఒక స్మాలెస్ట్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 1965 అనేది డివిజబుల్ బై 4 అవుతుంది. ఓకేనా? ఒక నెంబర్ తీసేస్తే వచ్చిన నెంబర్ ఉంటుంది కదా 1964ని సబ్స్ట్రాక్ట్ చేసిన వాల్యూ, ఆ వాల్యూ అనేది డివిజబుల్ బై 4 అవుతుంది. ఆ వాల్యూ ఏంటిదో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. Find the smallest number that can be subtracted from 1965 so that it becomes divisible by 4. ఓకేనా? ఫస్ట్ 1965ని మనం డివిజబుల్ బై 4 కండిషన్స్ రాద్దాము. 1965 ఉంది కదా, 1965కి మనం ఏం రాద్దాం? 1000 + 900 + 65. ఓకేనా? 1965ని మనం ఇలా రాసుకుందాం. ద మల్టిపుల్స్ ఆఫ్ 100 ఈజ్ divisible by 4. మల్టిపుల్స్ ఆఫ్ 100 ఈజ్ divisible by 4. అంటే 65 అనేది divisible by 4 అనే కండిషన్ని సాటిస్ఫై అవుతుందా చెక్ చేద్దాం. 4 1s are 4 అంటే 2 వస్తుంది, మైనస్ చేస్తే 25 వస్తుంది. 4 6 are 24. మనకు ఒక నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేయమన్నాడు కదా, 24 అంటే 1 వచ్చింది. మనకు 1 వచ్చింది కాబట్టి మనం ఒక నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? డివిజబుల్ బై నాట్ డివిజబుల్ బై 4 అంటే 1965 ఈజ్ నాట్ డివిజబుల్ బై 4. ఓకే, 1965 అనేది డివిజబుల్ బై 4 కాదు. మనం 1965 - 1 చేస్తే మనకి ఏమొస్తుంది? 1964 వస్తుంది. 1 తీసేస్తే మనకి వచ్చింది కదా. therefore 1964 ఈజ్ divisible by 4. ఓకేనా? 1964 ఈజ్ divisible by 4. therefore the number is 1. the number ఎంత మనం కనుక్కోవాల్సిన నెంబర్ 1. this is the sixth problem. now the sixth problem is completed.
Now the seventh problem, write all possible numbers between 1000 and 1100 that are divisible by 11. ఓకేనా, దట్ ఆర్ డివిజబుల్ బై 11. సెవెంత్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, రైట్ ఆల్ ది పాసిబుల్ నంబర్స్ బిట్వీన్ 1000 and 1100 that are divisible by 11. ఓకే, 1000 నుంచి 1100 మధ్యలో మనకు డివిజబుల్ బై 11 అనేవి ఎన్ని నెంబర్స్కి పాసిబుల్ అవుతాయో అవి కనుక్కోమంటున్నాడు. ఓకే, రైట్ ఆల్ పాసిబుల్ నెంబర్స్ బిట్వీన్ 1000 and 1100 దట్ ఆర్ డివిజబుల్ బై 11. అంటే ఫస్ట్ మనం 1001 తీసుకుందాం. 1001 తీసుకుంటే మనకు అది డివిజబుల్ బై 11 అవుతుందా లేదా చెక్ చేద్దాం. డివిజబుల్ బై 11 కావాలంటే ఫస్ట్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ని యాడ్ ఆడ్ ప్లేసెస్, యాడ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి యాడ్ చేయాలి. 1 + 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. తర్వాత ఏం చేయాలి, ఈవెన్ ప్లేసెస్లో ఏమున్నాయి 0 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ డిఫరెన్స్ చేయాలి కదా. నెక్స్ట్ డిఫరెన్స్ చేస్తే మనకి ఏం వస్తుందో చూద్దాం. 1 - 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. 0 అనేది డివిజబుల్ బై 11 అవుతుందా? డిఫరెన్స్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి 1001 ఈజ్ డివిజబుల్ బై 11. డివిజబుల్ బై 11ని సాటిస్ఫై అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏం చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి దానికి 11 యాడ్ చేయండి. 1001 + 11 ఏమవుతుంది, 1012 అవుతుంది. 1012 ఈజ్ డివిజబుల్ బై 11. ఓకేనా, మళ్ళీ 1012కి +11 చేయండి, 1023. మళ్ళీ 1023కి +11 చేస్తే 1034. 1034కి మళ్ళీ +11 చేయండి, 1045. 1045కి +11 చేయండి, మళ్ళీ 1045కి +11 చేస్తే 1056. 56కి +11 చేస్తే 1067. 1067కి +11 చేస్తే 1078. 1078కి +11 చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మనకి 1089. ఓకేనా, 1089. 1089కి +11 చేస్తే 1100. These are divisible by 11 between 1000 and 1100. Between 1000 and 1100. Okay. Seventh problem is completed.
Now the eighth one is what? Eighth question. Write the nearest number to 1240 which is divisible by 11. అంటే write the nearest number to 1240 which is divisible by 11. ఓకే, 1200 అంటే 1240కి నియరెస్ట్ నెంబర్ అనేది డివిజబుల్ బై 11 అవుతుందట. 1240 అనేది డివిజబుల్ బై 11 కాదు. 1240 ఈజ్ నాట్ డివిజబుల్ బై 11. 1241 చేద్దాం. 1241 అంటే ఫస్ట్ రైట్ ద ఈ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఇదొకటి ఇదొకటి కదా. 1 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. మళ్ళీ ఈవెన్ నెంబర్స్ 4 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. దెన్ డిఫరెన్స్ ఆడ్ ఈవెన్ డిఫరెన్స్ చేస్తే 5 - 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. 2 ఈజ్ నాట్ డివిజబుల్ బై 11. Therefore 1241 is not divisible by 11. ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాం? 1242 చేద్దాం. 1242 మళ్ళీ ఆడ్ చేస్తే 2 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. మళ్ళీ తర్వాత ఈవెన్ నెంబర్స్ చేస్తే 4 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. ద డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి? 5 - 4 ఈక్వల్స్ టు 1. 1242 ఈజ్ నాట్ డివిజబుల్ బై 11. 1243 చేద్దాం. ఆడ్ నెంబర్స్ చేస్తే 3 + 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. ఈవెన్ నెంబర్స్ ఏమొచ్చాయి మనకి? ఈవెన్ నెంబర్స్ అనేవి 4 + 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. డిఫరెన్స్ ఏమొచ్చింది మనకి? 5 - 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 వచ్చింది మనకి. డిఫరెన్స్ అనేది ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇది 0 వచ్చింది కాబట్టి డివిజబుల్ బై 11 అవుతుంది. ఈ విధంగా కూడా చేద్దాం. 11 14 వచ్చింది మనకి. ఇక్కడ 1 = 11, 3 3 మైనస్ చేస్తాం కదా. 3 = 33 మైనస్ చేస్తే 0. Therefore 1243 is divisible by 11. This is the 8th answer. Now the 8th answer is completed.
నౌ ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి 9th వన్, రైట్ ద నియరెస్ట్ నంబర్ టు 105 విచ్ ఈజ్ డివిజబుల్ బై 4 అని ఇచ్చాడు. 105కి నియరెస్ట్ వాల్యూ ఒకటి ఉంటుందట, అది డివిజబుల్ బై 4 అవుతుందట. క్వశ్చన్ నెంబర్ 9, రైట్ ద నియరెస్ట్ నంబర్ టు 105 which is divisible by 4, which is divisible by 4. 105 చూద్దాం ఫస్ట్. 105 అనేది 4 డివిజబుల్ అవుతుందా లేదా. 105కి మనం ఏం రాద్దాం, దీన్ని 100 + 5 రాద్దాం. ద మల్టిపుల్స్ ఆఫ్ 100 ఈజ్ divisible by 4. Now the next 5 is divisible by 4 or not. Divisible by 4 or not చూద్దాం. 5 అనేది డివిజబుల్ బై 4 అవుతుంది. 5 అంటే 4 1s 4, 1 వచ్చింది మనకు మైనస్. అంటే మనము ఒకటి మైనస్ చేస్తే మనకి నియరెస్ట్ వాల్యూ ఏమొస్తుంది, 105కి మనము -1 చేద్దాం, 104 వస్తుంది. 104 అనేది మనకి డివిజబుల్ బై 4 అవుతుంది, అది చెక్ చేద్దాం. 104 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 100 + 4. ద మల్టిపుల్స్ ఆఫ్ 100 ఈజ్ divisible by 4. Okay, the 4 is also divisible by 4. Therefore 104 is divisible by 4. Therefore the nearest number is equals to 104. Okay, this is the 9th one. Now the exercise 3.7 is completed. Okay.
మనము ప్లేయింగ్ విత్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఓకే. ప్లేయింగ్ విత్ నంబర్స్ని మనము ఇంతకుముందు నేర్చుకున్నాము. ఇందులో మనకి ఏమేం కండిషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఇందులో ఏం నేర్చుకున్నాం, ప్లేయింగ్ విత్ నెంబర్స్లా ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. సెకండ్ వన్ ఏం చెక్ చేసాం, డివిజబిలిటీ రూల్స్. డివిజబిలిటీ రూట్ను చెక్ చేసా. డివిజబిలిటీ రూల్లో మనకు ఫస్ట్ ఏం చెక్ చేసాం, డివిజబిలిటీ బై 2 చెక్ చేసాం. నెక్స్ట్ ఏం చెక్ చేసాం, డివిజబిలిటీ బై 3 చెక్ చేసాం. ఓకే, డివిజబిలిటీ బై 3 చెక్ చేసాం. నెక్స్ట్ ఏం చెక్ చేసాం, డివిజబిలిటీ బై 6 చెక్ చేసాం. నెక్స్ట్ కండిషన్ డివిజబిలిటీ బై 9 చెక్ చేసాం. నెక్స్ట్ డివిజబిలిటీ బై 5. లాస్ట్ వన్ వచ్చేసి డివిజబిలిటీ బై 10ని మనం చెక్ చేసాం. ఓకేనా, దీంతో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటిది, ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఓకేనా, ఫ్యాక్టర్స్ని కనుక్కున్న తర్వాత ఫ్యాక్టర్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసాము, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్. ఓకేనా, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ చెక్ చేసాం. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్లో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరు, ఇంకేం నేర్చుకున్నాం, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబరు, ఏది యాడ్ నెంబరు, కాంపోజిట్ నెంబర్స్కి ఎన్ని ఉండాలి, 1 ఈజ్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబరు, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ ఏమున్నది, ఇలా కోప్రైమ్ ఆర్ రిలేటివ్ ప్రైమ్. కోప్రైమ్ని డిస్కస్ చేసాం, ఆర్ రిలేటివ్ ప్రైమ్. ఒకసారి టాపిక్స్ అన్నీ గుర్తు చేస్తున్నా, కోప్రైమ్ అండ్ రిలేటివ్ ప్రైమ్. తర్వాత ఏం నేర్చుకున్నాం మనం, తర్వాత ట్విన్ ప్రైమ్ నేర్చుకున్నాం. దీని మీద కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనము చెక్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని చేసాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిది, డివిజన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటిది, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. మెథడ్లో డివిజన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కున్నాం, ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కున్నాం. ఓకేనా, దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. నెక్స్ట్ ఏం కనుక్కున్నామంటే కామన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, కామన్ ఫ్యాక్టర్స్లో మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్లో మళ్ళీ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. అది ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. ఇది కూడా డివిజన్ మెథడే, కాకపోతే కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. దీని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఏం చెక్ చేసాం, తర్వాత కామన్ మల్టిపుల్స్ మనము చెక్ చేసాం. కామన్ మల్టిపుల్స్లో మళ్ళీ ఫస్ట్ వన్ ఏంటిది, లీస్ట్ కామన్
మల్టిపుల్. ఓకేనా, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. అది ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ మెథడ్. మళ్ళీ ఇందులో కూడా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రెండవది డివిజన్ మెథడ్. ఓకే, కూడా ప్రాబ్లమ్స్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఏంటిది, నెక్స్ట్ది రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకేనా, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. LCM into HCF is equals to what? Product of two numbers. ఈ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers చేసి LCM ఇంటూ HCF వాల్యూ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers వస్తుంది. LCM వాల్యూ కావాలనుకోండి, LCM ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers బై HCF. HCF వాల్యూ కావాలంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers బై LCM వాల్యూని చెక్ చేస్తాం. దీని మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్ divisibility rule for 4, 8 and 11. 4, 8 and 11. ఓకేనా, డివిజిబిలిటీ రూల్ ఫర్ 4, 8, 11. దీని ద్వారా మనం టాపిక్ మొత్తం కవర్ చేసాం. ఓకేనా, నౌ ద ప్లేయింగ్ విత్ నెంబర్స్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. Thank you for watching.